లోపలున్నది చిరంజీవి. మనం ఎలాగైతే నిర్బంధించామో అలాగే ఉంటుంది. పొరపాటు చేసి మోసపోవద్దు. మనం చాలా ప్రశాంతంగా బతకగలం. రాజా చెయ్యాలి కుర్రగా. దండ తీసుకొస్తున్నారు? అదేం లేదురా, మనం 57వ వార్డు కౌన్సిలర్ ఉన్నాడు కదా, నాకు మాల వేశాడ్రా. ఈ మాలతో నేను ఒక ప్లాన్ వేశాను. దీంతో మీరేం చేయబోతున్నారు? అదేమిటంటే ఏం చెయ్యాలో ఎలా నడుచుకోవాలో ముందే నాన్న మాతో చెప్పేశారు. కరెక్ట్ గా చేసేద్దాం. నానా, బావకి మాయకి మధ్యలో ఎవరిని రానివ్వనని ముందే చెప్పానా లేదా? ఏ నా మీద నమ్మకం లేదా? నాకు తెలియకుండా మీరేదో ప్లాన్ చేస్తున్నారు. నీకు తెలియకుండా ఏమైనా చేస్తానా? ఎవరు మధ్యలో రాకుండా చూసుకోవడం నీ బాధ్యత. మన మాయ అరుణ్ మనసులో చోటు సంపాదించుకునేలా చేయడం నా బాధ్యత. ఎవరెవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా చేస్తే పని కరెక్ట్ గా పూర్తవుతుందిరా. రండి. మాయా, నానా ఇది పట్టుకో. ఈ మాలని అక్కయ్య ఫోటోకి వేయమ్మా. వెళ్ళు. ఈ ఇంట్లో మేమంతా ఎంతమంది ఉండగా ఇంతమందిని వదిలేసి జానకి నీ కల్లో వచ్చిందంటే ఎంతో గర్వంగా ఉందమ్మా. అక్క ఫోటోకి మాల వేసి ఆశీర్వాదం తీసుకున్నావమ్మా. ఏమన్నా జానకి కల్లోకొచ్చిందా? అవును బావా, నాకే ఆశ్చర్యంగా అనిపించింది. నన్ను చెల్లి అని పిలుస్తూ గట్టిగా హత్తుకుంది. అంతేకాదు బావా, నా చెయ్యి గట్టిగా పట్టుకుని తను ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? నా స్థానంలో ఉండి నువ్వే బావని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. సిగ్గు చూడండి. నా నుదుట నా కుంకుమ పెట్టింది. త్వరగా బావని పెళ్లి చేసుకో అని చెప్పింది. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయిని చీట్లు వేసి మరీ నిర్ణయించారు అల్లుడు. కానీ మీకోసం జానకి నిర్ణయించిన అమ్మాయి మన మాయే బాబు. ఎప్పుడైతే మా మాయని మీకిచ్చి వివాహం చెయ్యాలనుకున్నదో ఆ క్షణమే జానకి మా హృదయం అయిపోయింది నాయనా.